నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే. ఎప్పుడు చూసినా మాకు ఫస్ట్ సర్ప్రైజ్గా ఉండేది అంటే మీ ఫిట్నెస్. ఒక ఇంచు పెరగరు, ఒక ఇంచు తరగరు. ఇప్పుడు అయితే ఈసారి మాత్రం ఇంకా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు లాస్ట్ టైం కన్నా. లాస్ట్ టైం కూడా కొంచెం పెరిగా, నాకు ఇది తగ్గినట్టు అనిపిస్తుంది మరేమో. అంటే మేబీ అంటే కంటిన్యూస్ 3 nights షూటింగ్ చేస్తాం, నిద్రలేదు. మేబీ దానివల్ల చేసాం కాదు, కొంచెం ఫిజిక్గా ఇందాక అనుకున్నాను ఏంటి ఫిట్నెస్ ఈయన అది చెప్పి. ఏంటి సార్ మళ్ళీ విశ్వం పోస్టర్ చూస్తే చేతిలో గొడ్డలి, రక్తం మొత్తం టోటల్ మళ్ళీ కమర్షియల్ మాస్ మసాలా అయినా ఏమైనా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే శ్రీను గారి స్టైల్, శ్రీను వైట్ల గారి స్టైల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఫుల్ ఫ్యామిలీతో పాటు ఆయన స్టైల్ లేయర్స్ ఉంటుంది, లేయర్గా ఉంటుంది. అదే ట్రిపుల్ రేస్ మిక్స్ చేస్తారు, ఆయన స్టైల్లో ఉంటుంది మూవీ. అంటే ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటుంది. సో మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే అంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఆడియన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ చేయాలి. థియేటర్లో కూర్చున్నప్పుడు ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమా కనెక్ట్ అవుతుంది. నా తెలిసి దీంట్లో ఎమోషన్కి అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ పార్ట్కి డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారని గట్టి నమ్మకం అయితే ఉంది. అంటే వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో కొన్ని ఇట్లు ఉంటాయి, కొన్ని యావరేజ్లు ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఎండ్ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీకంటూ మీకు ఒక మిగతా వాళ్ళ సినిమాలు చూడడం అవచ్చు, మీ సినిమాలు అవ్వచ్చు, టోటల్ మార్కెట్, ఆడియన్స్ మూడ్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అవును. సో ప్రజెంట్ సినిమా సినేరీ ఎలా ఉందంటారు మీరు? అంటే సినిమా ఏ సినిమా అయినా కూడా మనం వాళ్ళని హుక్ చేయగలిగితే ఆ సినిమా ఆడిద్దండి. కరెక్ట్ కంటెంట్ ఇచ్చి కరెక్ట్గా వాళ్ళని ఆ 2.5 hours వాళ్ళు ఎంగేజ్ చేయగలిగితే, అంటే ఏదో ఒక ఎమోషన్ వాళ్ళు కనెక్ట్ చేయాలి. వాళ్ళు కనెక్ట్ చేయగలిగితే వాళ్ళు కనెక్ట్ అయితే డెఫినెట్గా ఆడదు. బట్ ఆ కనెక్ట్ చేసే దాంట్లో మనం ఎక్కడ మిస్ అయితే మటుకి అది మనం ఏం చేయలేం. అంటే కొన్ని మనకు తెలియకుండా చేయొచ్చు, మనం బాగుందని అనుకో ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సెట్ మన థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఇది వర్కౌట్ అవుతుందో అనుకున్నప్పుడు అది అక్కడ వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఆ ఆర్టిస్ట్ అక్కడెక్కడో మనం తప్పు చేసి ఉండొచ్చు. మీరు అంటే అంటే ఇది వర్కౌట్ అవుద్దని మీరు బలంగా నమ్మింది అక్కడ వర్కౌట్ అవ్వకపోవడం ఉంది. కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని అంటే ఏమై ఉంటుంది అంటే ఆడియన్స్ వాళ్ళకి మైండ్ సెట్ మీరు క్యాచ్ చేయలేకపోవడమా, లేకపోతే ఆడియన్స్ ఇలా థింక్ చేస్తారని మీరు అనుకోవడమా, ఏది ఉంటుంది అని? అంటే ఆడియన్స్ని మైండ్ సెట్ మనం జడ్జ్ చేయలేం. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మామూలు కామెడీ సీన్కి తెగనవుతారు. అసలు మనం కొన్ని పెద్ద మంచి కామెడీ అది అక్కడ నవ్వరు. దేనికి కనెక్ట్ అవుతుంది? ఒకటే మామూలు డైలాగ్ ఉంటుంది, దానికి ఫుల్ గల్లు నవ్వుతూ ఉంటారు. అంటే ఆ కనెక్షన్ ఎక్కడ చెప్పలేము మనం. ఇది కరెక్ట్గా ఇది వర్కౌట్ అయ్యిద్ది, ఇది వర్కౌట్ అవుద్ది అని మనం చెప్పలేం. డెఫినెట్గా ఓవరాల్గా పారామీటర్స్లో 50% కనెక్ట్ అయితే చాలు. 100% ఆడియన్స్ మైండ్ సెట్ మనం జడ్జ్ చేయలేం. అదే మీరు అన్నది ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇందాక ఏమన్నా 2.5 hours వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిన ఇది ఉంది అని కొంతవరకు చేస్తే చాలు మనం. అవును. ఇటీవల కాలంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసింది అది. అవును. వాళ్ళకి 2.5 hours కాదు, ఎట్లా ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవ్వడం, లేదా ఒక సీను, లేదా ఒక హుక్ పాయింట్. అంటే ఆ హుక్ పాయింట్ ఎక్కడో చోట కనెక్ట్ అయితే మిగతా వెళ్తారు అంటున్నారు. అక్కడ కనెక్షన్ ఎక్కడ మిస్ అయింది అనుకోండి, మిగతా మనం ఎంత తర్వాత మంచి సీన్స్ వచ్చినా కూడా కనెక్షన్ ఉండవు. నేనేంటంటే మనం అనుకున్నది వాళ్ళకి కనెక్ట్ ఎందుకు అవ్వట్లేదు అంటే, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్. మీకు నవ్వొచ్చిందే యూజువల్గా మీరు ఒక మంచి కామెడీ సీన్ ఎక్కడైనా చూస్తే, ఏదో సినిమాలో కావచ్చు, లేదా ఒక రీల్ కావచ్చు, లేదా సంథింగ్ మీకు నవ్వొచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు కూడా నవ్వు రావాలి. అవును. యూజువల్గా 100 మందిలో కనీసం 50 మందికి నవ్వు రావచ్చు. ఎందుకంటే మైండ్ సెట్ ఫన్ అయినప్పుడు ఫన్ ఎంజాయ్ చేయలేదు. అది ఎందుకు మీరు అనుకున్నారు అక్కడ ఎందుకు అన్నదానికి వస్తే ఆన్సర్ ఏముంటుంది అంటే, నేను అనుకున్నాను కొన్ని వర్కౌట్ అవుతున్నాయండి, కొన్ని వర్కౌట్ అవటం లేదు, నాకు తెలుసు. బట్ కొన్ని నమ్మినప్పుడే నమ్మాలి, తప్పదు, మనం ఫోర్స్ చేయలేం. అంటే ఆన్ పేపర్ ఉన్నది స్క్రీన్ మీదకి వచ్చేసరికి, అంటే ఆన్ పేపర్ ఒక్కోసారి చెప్తున్నప్పుడు బాగుంటుంది, బట్ స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్లో ఎండ్ ఆఫ్ ది డే కథలు ఒకే ప్లెయిన్ కథే ఉండొచ్చు అండి బేసిక్. బట్ ఆ కథని ఎలా చెప్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఇన్వాల్వ్మెంట్ తీసుకొస్తాం ఇంపార్టెంట్. ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్లో మిస్ అవుతుంది ఎక్కడ. అంటే హీరోలు, అంటే మీరేం కాదు, హీరోలు చాలామంది వరకు కథ వింటారు. అవును. కథ యాజ్ ఇట్ ఈస్గా రాదు, ఎందుకంటే డెవలప్మెంట్స్, స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ఎడిటింగ్లో ముందు వెనక ఇవన్నీ ఎండ్ రిజల్ట్ డిసైడ్ చేస్తాం. సో దీనివల్ల ఏమైనా మీరు నచ్చింది ఈ చివరికి వచ్చేసరికి మారిపోతుంది అంటారా? ఏమైనా
మీరు అనుకున్న మీకు ఏదైతే నచ్చి కథ యాక్సెప్ట్ చేసి చేయాలనుకుంటే అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారనుకోండి, మీరు చెప్పేటప్పుడు నేను ఒకటి చూసుకుంటా ఒక సినిమా, బట్ మీ మైండ్లో ఒక సినిమా ఉంటుంది, మీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీ మైండ్లో సినిమా వచ్చింది. నేను అనుకుంది అక్కడ రాదు ఒక్కోసారి. మేబీ నేను అనుకుంటుంది ఆడియన్స్ అనుకున్నాడు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. మీరు అనుకుంది ఆడియన్స్ అనుకున్నాడు అనుకోండి, అది వర్కౌట్ అయింది. అది అక్కడ ఆ చిన్న లైన్ ఉంది, ఆ లైన్ ఇటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది. అదే డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీరు ఏ సినిమా అయితే మీరు అంటే అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్, నేను హీరో పాయింట్ ఆఫ్ నేను చూడను, అవును అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తా. అంటే లైన్గా చెప్పినప్పుడు బాగానే ఉంటాయి, బట్ దాన్ని డెవలప్ చేసి మొత్తం అంతా చేసిన తర్వాత కొన్ని సినిమాలు సినిమా అంతా అయిపోయి చూసుకుందా తెలిసిపోయింది, అక్కడే క్లియర్ కట్గా తెలిసిద్ది. అంటే మనం బయట వాళ్ళకి అబద్ధాలు చెప్పచ్చు, కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఎండ్ ఆఫ్ ది మనకి మనస్సాక్షి ఒకటి ఉంటుంది, అదే ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వలేదురా బాబు తెలిసిపోతుండేది కొన్ని. మరి ఇలాంటి పరిస్థితి అయితే సినిమా అనేది ఒక లాటరీ అయిపోయింది కదా మీరు చెప్పిన ప్రకారం అయితే. ఆ లాటరీ అండి అది, లాటరీ. అంటే ఎవ్వరు కూడా ఈ కన్ఫామ్ హిట్ అని చెప్పలేరు, ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. థియేటర్లో జనాల్లోకి వెళ్ళేదాకా ఇది కన్ఫామ్ హిట్ అని ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. కేవలం ప్రమోషన్లో చెప్తారు అంతే, ప్రమోషన్లో చెప్తారు అంతే. అందరికి నమ్మకం ఉంటుంది, డెఫినెట్గా అందరూ హిట్ కొట్టాలని నమ్మకంతోనే చేస్తారు, నో డౌట్. ఎందుకంటే ఒకటి నమ్మి చేస్తాం కాబట్టి. బట్ అది ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు నేను రియాక్ట్ అయినట్టు మీరు రియాక్ట్ అవ్వరు, మీరు రియాక్ట్ అయినట్టు నేను రియాక్ట్ అవ్వం. అది ఎక్కడో సంథింగ్ మిస్ అవ్వచ్చు, కొంతమంది కరెక్ట్ అవ్వచ్చు అంతే. బట్ సినిమాకి ఫస్ట్ స్టెప్ మీరు కథ వినడం, లాస్ట్ స్టెప్ మీరు ఫైనల్ కాపీ చూసుకోవడం. అవును. సో అప్పుడు మీకు ఏదో కనిపించిందో ఇక్కడ అదే కనిపించుంటే మీరేమనుకుంటారు, మనకు అనుకున్నట్టు వచ్చింది. బట్ మీరు అనుకున్నది ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తలేదు, అది వేరే సంగతి. ఆ తర్వాత మనం చెప్పలేము. సో అప్పుడు మీరు సాటిస్ఫాక్షన్తో ఉంటారు, మంది అనుకున్నట్టు బాగానే వచ్చింది అని చెప్పేసి అనుకున్నప్పుడు. నేను అనుకుంది కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు నేను రాంగ్. నేను అనుకుంది రాంగ్ అనుకున్నాను, బట్ వాళ్ళు కరెక్ట్, నేను తప్పులో ఉన్నా, నేను కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటా. ఎందుకు మీరు చూసిన ఫెయిల్యూర్స్లో మీ యాంగిల్లో ఫెయిల్ అయినవన్నీ డైరెక్టర్ యాంగిల్లో ఫెయిల్ అయినవన్నీ ఎందుకు లేండి ఇప్పుడు. అంటే జడ్జిమెంట్ తెలుస్తుంది నాకు, మీ జడ్జిమెంట్ ఫెయిల్ అయిందా వాళ్ళ జడ్జిమెంట్ ఫెయిల్ అయిందా అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎలా ఉంటుందంటే అండి, సినిమా ఫెయిల్ అయితే ఎండ్ ఆఫ్ ది డే జడ్జిమెంట్ బాగాలేదు అని డెఫినెట్గా అంటారు. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్, తీసుకోవాలి. ఎందుకంటే ఫెయిల్ అయింది కాబట్టి మనం ఇప్పుడు దానికి ఆర్గ్యూ చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పలేము. నేను ఎందుకంటాను, బట్ మనకు తెలిసిద్ది. సపోజ్ ఒక 3-4 సినిమాలు మీరు అనుకున్నట్టే వచ్చి కూడా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మీరు మీ జడ్జిమెంట్ని అనుమానించాలి. అవును. డైరెక్ట్గా వదిలేయాలి ఇంకా. అవును. లేదు మీరు అనుకున్నట్టు వచ్చి ఇట్టయితే ఓహో నేను అనుకున్నది కరెక్ట్ అనుకోవాలి. అవును. బట్ డైరెక్టర్ విజన్ ప్రకారం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి కదా. అవును. అంటే జాగ్రత్త పడాలంటే ఇక్కడ ఒక మనిషి మీద ఆధారపడదే కదండి సినిమా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నీ కలిసి ఉండాలి. అవన్నీ కలిసి ఉంటేనే లాస్ట్లో ఏమన్నా అనుకుంటే చేయగలం, లేదన్నప్పుడు గమనటం బెటర్. మీలో డైరెక్టర్ జీన్స్ కూడా ఉన్నాయి కదా. అంటే డీన్స్ ఉంటే బేసిక్ ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తను కథ అనుకున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ 100% కరెక్టే. బట్ ఆపోజిట్ పర్సన్ కొంత తప్పులు ఉన్నప్పుడు ఆ తప్పులు చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకుంటే తెలివైనవాడు. లేదు అన్నప్పుడు మేబీ అతను నమ్ముతున్నాడేమో అంత బ్లైండ్గా, మేబీ అది మనం కరెక్ట్ అవ్వచ్చేమో, మనం రాంగ్ అవ్వచ్చేమో అని కొన్ని బిలీఫ్తో వెళ్ళిపోవాలి. అది అక్కడ వర్కౌట్ అయితే ఓకే, లేదంటే లేదు. ఇప్పుడు మారుతున్న టేస్టుల ప్రకారం ప్రజెంట్ ట్రెండ్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, దాని ప్రకారం చూసుకుంటే ఈ సినిమా వాళ్ళ టేస్ట్కి కాంటెంపరీగా ఉంటుందంటారా, లేకపోతే మనం ఎప్పటి నుంచో 80s 90s 2000 నుంచి చూస్తున్న రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది? అంటే కమర్షియల్ ఫార్మాట్ ఎప్పుడు ఒకటే అండి, బట్ దాన్ని మనం ఎంగేజింగ్గా చెప్తగలుగుతున్నాం లేదా, వాళ్ళు కనెక్ట్ అవుతుందా లేదని ఇంపార్టెంట్. ఇప్పుడు కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ కనెక్ట్ అయ్యి అనుకుంటే నవ్వుతారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చేటప్పుడు బాగా కామెడీ బాగుందిరా, బాగా నవ్వుకున్నాం అని అనుకుంటారు. దానికి ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు కామెడీతో పాటు మంచి స్టోరీ, బాగా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఫీల్ అవుతారు. డెఫినెట్గా దీంట్లో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్లస్ యాజ్ ఎ సీజన్ డైరెక్టర్గా డెఫినెట్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో పర్ఫెక్ట్గా తీశారు ఆయన, నో డౌట్. కమర్షియల్ ఫార్మాట్ ఈ మధ్యన ఏమైందంటే ఓ హీరోయిన్ ఓ లవ్ ట్రాక్, దానికి సపోర్టింగ్ ఒక కామెడీ ట్రాక్, హీరో ఒక ఫ్రెండ్ వాడు కామెడీ చేయడం, లేదు ఒక విలన్ పక్కన కామెడీ బృందం, ఇట్లా ఒక రొటీన్ లైన్ని మన వాళ్ళు రొట్ట అని చెప్పి ఒక రొట్ట అని అనుకున్నా. ఇదే కథలు కూడా ఆడుతున్నాయి అండి, ఇప్పుడు స్టిల్ ఆడుతున్నాయి. దానికి కరెక్ట్గా సీన్స్ కరెక్ట్గా పడి కరెక్ట్గా సిచ్యువేషన్ సింక్ అయితే ఇప్పటికీ ఆడుతున్నాయి. కూడా హిట్టే.
రొట్టని కాదు, మనం ఒక మాట పెట్టుకుంటున్నాం దీనికి రొట్ట ఇది కొత్త అని చెప్పేసి, అది ఏం కాదు. సినిమా ఈ సీన్స్ మీరు ఏదైతే ఒక ప్యాటర్న్ చెప్పారో ఆ ప్యాటర్న్లో సీన్స్ వర్కౌట్ అయినాయి అనుకోండి, స్టిల్ ఇట్స్ ఏ హిట్ మూవీ. ఎట్లా దాన్ని మీరు కాదని చెప్పలేరు, మనం చెప్పలేము. అది ఆడియన్స్కి ఆ సీన్స్ మేబీ సీన్ పాతది ఉండొచ్చు, బట్ ది వే ఆఫ్ సీన్ టెల్లింగ్ కొత్తగా ఉండొచ్చు, డైలాగులు కొత్తగా డైలాగులు రాయొచ్చు, అవి కనెక్ట్ అయినాయి అనుకోండి ఆడితే. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ సినిమాలో లైన్ ఎలా ఉన్నా కామెడీ కొత్తగా ఉండాలి, డైలాగులు కొత్తగా ఉండాలి, యాక్షన్ సీన్స్ కొత్తగా ఉండాలి. అంటే లైన్ కూడా ఎట్లా బ్లెండ్ చేశారనేది ఇంపార్టెంట్. అది కూడా ఆ లెక్కలో చూసుకుంటే ఈ సినిమా మీకు ఎలా వచ్చింది? సినిమా డెఫినెట్గా బాగుందండి. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్ ఉంది, అండర్లైన్ ఎమోషన్ ఉంది, క్లియర్గా అది వర్కౌట్ అవుతుంది. అంటే శ్రీను వెట్లి గారు ఒకప్పుడు పెద్ద డైరెక్టర్, వచ్చే స్ట్రగుల్లో ఉన్నా, సో ఆ పేరు చూసి ఈ సినిమా ఆయనతో చేయాలి మన కాంబినేషన్ చేశారా, లేకపోతే నిజంగానే? లేదు, నేను బేసిక్గా నాకు ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. బట్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారండి, ఫెయిల్ ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ సక్సెస్లు ఎవరికి రావు, ఫెయిలియర్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్ ఉంటుంది. డైరెక్టర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ డైరెక్టర్, ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. మేబీ కథలు ఎక్కడ మిస్ అవ్వచ్చు తప్పితే ఆ కథ కరెక్ట్గా కూర్చుంది అనుకోండి, ద డైరెక్టర్ విల్ ప్రూవ్ అగైన్. స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది, డైరెక్టర్ ఫెయిల్, క్రాఫ్ట్ ఫెయిల్. నేను ఆయన్ని ఆ క్రాఫ్ట్ నేను నమ్ముతా. ఐ లైక్ హిమ్, ఈజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ వర్డింగ్ స్పెసిఫైయింగ్ ఎ డైరెక్టర్. డెఫినెట్గా నాకు ఆయన దగ్గర కథ సెట్ అయితే చాలు, నాకు ఆ లైన్ సెట్ అయితే చాలు, మిగతా ఆయనకు చేసేయగలుగుతా నమ్మాను. డెఫినెట్గా ఆయన లైన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది, గ్రాఫ్ పర్ఫెక్ట్ సెట్ అయింది. దాని తర్వాత ఇంకా ఆయన స్టైల్ ఆఫ్ బ్రెండ్ డెఫినెట్గా ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, ఆయన ఎట్లా బ్లెండ్ చేసుకోవచ్చో పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. అంటే మేకింగ్ ఎలా వెళ్తుందో చూసుకుంటారా మీరు? అంటే నేను వన్స్ ఓకే చేసుకున్న తర్వాత మానిటర్ దగ్గరికి వెళ్ళండి, నేను సినిమా చూడను, ఓన్లీ లాస్ట్ డబ్బింగ్ చేయడం నేను సినిమా చూసుకుంటాను. అప్పుడేమైనా అనిపిస్తే చెప్తా, దాని తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇంకా చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. బాగుందండి, బాగుందంట, బాగుందంటే చెప్తారు, బాగాలేకపోతే నాకు మామూలు ఇక్కడికి ఇట్లా అనిపించిందని నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఎండ్ ఆఫ్ ది ఈరోజు నేను ఓపెన్ చెప్తారు, ఇప్పుడు ఆడియన్స్ చెప్తారు కదా, అది నాకు ఈ ఫీలింగ్ ఉందండి, అది రైట్ ఆర్ రాంగ్, నేను అయిన ఫీలింగ్ ఇది కరెక్ట్ అయితే ఒక లేదంటే. ఈ సినిమా చూసి మీరు జస్ట్ ఒక అగ్గిచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారట? నాకు నచ్చింది, అంటే ఆ కామెడీ అన్ని బాగా నేను ఎంజాయ్ చేశాను, డెఫినెట్ బాగుందని చెప్పి నో కరెక్షన్. ఎందుకంటే ఆయన కంటిన్యూస్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆయనకి వెళ్ళి మీరు ఇది వర్క్ చేయండి, ఇది వర్క్ చెప్పేసి స్టేజ్ కాదు, ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, ఆయనకి తెలుసు, ఆయనే చెక్ చేసుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా ఏమైనా ఉంటే ఆయనే చెక్ చేస్తారు. డెఫినెట్ నాకు చూసినప్పుడు బాగా అనిపించింది. చిన్నవి వాళ్ళంటే ఆ ఎడిటింగ్లో అన్నీ అయిపోతాయి, అన్నీ మీరు తర్వాత చేసేస్తారు, సరే నో డౌట్ అని చెప్పి. కానీ కొత్త వాళ్ళు, కొత్త కుర్రాళ్ళు మంచి నావల్ ఐడియాతోటి, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాలతోటి కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తూ సంథింగ్ ట్రై చేస్తున్నారు కదా, మీరు ఆ లైన్ కేసు ఎందుకు చూడట్లేదు? నేను కొత్తవి వస్తే చేస్తానండి, అంటే వచ్చే నా దగ్గర ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు మీరు కొత్త ఈ రోజు అడుగుతుంది, నేను ఆ రోజే ఒక్కడున్నాడు ఇవన్నీ అప్పుడే చేస్తాను. బికాస్ అట్లాంటివి నేను చేయనని కాదు, నా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఆ పాయింట్ పర్ఫెక్ట్ తీసుకొస్తే వాడు ఎగ్జిక్యూట్ చేయగలడు ఆ కుర్రోడు అంటే డెఫినెట్గా చేసేస్తా. ఈవెన్ నెక్స్ట్ ఇంకో కొత్త కుర్రోడితో చేస్తున్నా, ఆల్మోస్ట్ స్టోరీ అవుతుంది. బట్ నాకు పాయింట్ నచ్చి కొత్తగా ఉన్నప్పుడు చేసేస్తాను నేను. బట్ నా దగ్గరికి వచ్చిన దాంట్లో ఏదైనా బెస్ట్ అని నేను చూస్ చేసుకుని వెళ్తాను అంతే. కానీ అలా చూస్ చేసుకోవడం వల్ల మీరు అవే సినిమాలు చేస్తారేమో అని వాళ్ళు అనుకోవచ్చు, మీరు దేనికోసం చూస్తున్నా అనుకోవచ్చు. ఇది వద్దు నాకు కావాలని పట్టు కూర్చుంటే కనుక మీ దగ్గరికి వస్తారేమో కదా. పట్టుకొని కూర్చుంటే ఎక్కడ ఎత్తకాలండి, వచ్చిన వాళ్ళు చూసుకోవాలి అంతే. పట్టుకొని కూర్చొని మీరు రాని రారు. మీరు కరెక్షన్స్ చెప్తుంటారా అసలు స్టార్టింగ్ స్టేజ్లో? అంటే స్క్రిప్ట్లో అనిపించింది, వర్కింగ్ స్టైల్లో ఫస్ట్ స్టార్టింగ్లో నేను అడుగుతాను, నాకు ఈ డౌట్ ఉంది, నేను రైట్ ఆర్ రాంగ్ ముందు నేను చెక్ చేసుకోవాలి. నేను రాంగ్ అయితే మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లేకపోతే నేను జరిగింది కరెక్ట్ అయితే మీరు నాకు చెప్పండి ఏంటి. అంటే కథ వెరీ క్లియర్, ఫ్లో ఇవన్నీ కూడా చూస్తారా? కథ ఎలా వెళ్తుంది, ఫ్లో ఎలా ఉంది తెలిసిపోయింది, అప్పుడే అడుగుతాను. దాని తర్వాత కొన్ని ఏమవుతుందంటే మామూలుగా ఫస్ట్ కథ రాసినప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి, డైలాగ్ వర్షన్ వచ్చినప్పుడు కొన్ని డౌట్లు మళ్ళీ అక్కడ క్లియర్ అవుతాయి, ఎగ్జిక్యూషన్లో కొన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. అప్పుడే మనకి ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్న అక్కడ అట్లా రావట్లేదు, అక్కడ కొన్ని కరెక్షన్స్ డెఫినెట్గా వస్తాయి, ఎవరైనా అదే. దాంతో ఎడిటింగ్ రూమ్లో కొన్ని కరెక్షన్స్ వస్తాయి. ఇంత చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ కొన్ని కరెక్షన్స్, అక్కడ ఏ కరెక్షన్స్ మనం చేయలేం. ఏదైనా ఎడిటింగ్ రూమ్ వరకే మనం చేయగలం, మన చేతిలో ఉంది. అక్కడ దాకా చేసుకోగలిగితే టైం దొరుకుతుందా అసలు?
టైం ఉంటుంది, టైం దొరుకుతుంది, టైం. 11 సినిమా రిలీజ్, అవును, ఇవాళ దాకా మీరు షూట్ చేశారు. అంటే మేము సాంగ్ చేసాం అంతే. ఏదైనా సరే మొత్తం ఇంక మిగిలింది ఒక 5-6 రోజులు. ఈ 5-6 రోజులు ప్రమోషన్కి మీరు చూసుకోవాలి. ఇంక సినిమా ఎక్కడ చూసుకుంటారు? ఈ సినిమా ఇంతకుముందు అయింది కదా, 18 చేసుకుంటున్నారు కదా. అంటే మరీ అంతే ఇప్పుడు ఆడియన్స్ కొట్టడు కదండి, వచ్చి సినిమా రిలీజ్ చేయండి రేపు, లేకపోతే మేము కొడతామంటారా? లేదు, మన చేతిలో ఉన్న రోజులు మనం పెట్టుకుని దాన్ని ఎంత కరెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. వన్స్ ఆ చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఆడియన్స్ వచ్చి నువ్వు ఈరోజు రిలీజ్ చేయి లేకపోతే నేను చూడను అనరు. డెఫినెట్గా కరెక్ట్గా మంచి సినిమా రావాలి, అంతే, క్లియర్ కట్. ఇన్ పర్సనల్గా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, అసలు చాలా పగడ్బందీగా పద్ధతిగా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఫాదర్ నుంచే? చిన్నప్పటి నుంచి ఆ డిసిప్లిన్లో డబ్బుల దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎక్కడ వేస్ట్ చేయరు. ఎవరైనా అండి, డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవాలి? వేస్ట్ కనీసం కొంతమంది ఏదో లగ్జరీ అని కానీ మీరు అసలు ఎక్కడ కూడా ఐ విల్ లివ్ లగ్జరీగా. నేను లగ్జరీ నేను ఎక్కడ తగ్గను. అవునా? నాకు చిన్నప్పుడే నేను తగ్గను లగ్జరీలో. నేను లగ్జరీగా ఉంటాను, నా పక్కన నా ఫ్రెండ్స్ని కూడా బాగా చూసుకుంటాను. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. దాంట్లో ఏమాత్రం తగ్గాలి, ఎందుకంటే ఉన్నది ఒక లైఫ్. అంటే ఆ లగ్జరీస్లో నేను తగ్గనండి. ఎందుకంటే ఉన్నది ఒక లైఫ్, ఎంజాయ్ చేయండి. బేసిక్లీ లివ్ యువర్ లైఫ్. మనకి అంటే లగ్జరీస్లో కూడా ఒక లిమిట్ ఉంటాయండి. బేసిక్లీ మనకి ఏం కావాలనే దాంట్లో ఎక్కడ తగ్గకుండా ఉంచుకోలేం. ఓవర్ లగ్జరీకి వెళ్ళిపోయి రేపు తర్వాత వేస్ట్ అయ్యి, అంటే హంగుల కోసం నేను వెళ్ళను. ఎండ్ ఆఫ్ ది డే గోపిచంద్ చాలా జాగ్రత్తగా ఉంటాడు, అసలు రూపాయి చేతుల నుంచి రాలనివాడు, ఎక్కడ వేస్ట్ చేయడు, చాలా పకడ్బందీగా ఉంటాడు. నేను జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే నేను వేస్ట్ చేయను. బికాస్ నాకు అవసరాన్ని నేను వాడుకుంటాను. వేస్ట్ చేయను బికాస్ ఐ వాల్యూ మనీ. నేను వేస్ట్ చేయను. ఒకవేళ నేను చూపించుకోవాలనుకుంటే ఎంతైనా చూపించుకోవచ్చు. ఎవరైనా కూడా డబ్బు ఉన్నప్పుడు ఏం నేను ఎదుటివాడి కోసం నేను బతకనండి, నా కోసం నేను బతుకుతాను. పైగా మీ బతుకు ఎదుటివాడికి కనపడినవారు కూడా గడపడిన అవసరమే ఉంది. మేము ఎప్పుడు మళ్ళీ ప్రమోషన్లో మిమ్మల్ని చూడాలి తప్ప ఎక్కడ కూడా బయట అంటే మీ వైఫ్ పిల్లలతో ఇప్పుడు ఎక్కడ చూసినట్టు ఎక్కడ ఫోటో కానీ ఏమి ఉండదు, వీడియో అంటే పర్సనల్ లైఫ్. అంటే బేసిక్లీ ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఒకటి కావాలన్నప్పుడు ఒకటి వదులుకోవాలి. మీకు ఫేమ్ కావాలన్నప్పుడు మీ పర్సనల్లో ఒక ప్రైవసీ కొంచెం వదులుకోవాలి. అది కావాలన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్కి ఆ ప్రైవసీ పోగొట్టకూడదు. వాళ్ళు హ్యాపీగా ప్రైవసీతో ఉండాలి కదా బేసిక్లీ. మీకు మీ చారిటీల గురించి ఏంటి చెప్పండి? చారిటీలే మీ చారిటీలు చేసే మీ సీక్రెట్గా రహస్యంగా? అంటే రహస్యంగా ఏం లేదండి. బేసిక్లీ నాకు అడిగితే ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తాను అంతే. ఫాదర్ పేరు ట్రస్ట్ ఏం పెట్టారా? ఫాదర్ పేరు మీద లేదు, మామూలుగా ఊర్లో వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ ఫాదర్ పేరు మీద సంవత్సరకం చేస్తాం. బేసిక్లీ యానివర్సరీ చేసే రోజు మామూలుగా అక్కడ కొంతమంది పిల్లలు కాలేజ్ కానీ స్కూల్లో పిల్లలకి వాళ్ళకి కొంచెం వాళ్ళ స్కూల్ ఫీజెస్ అయినా కడతా ఉంటాను. అది కాకుండా ప్లస్ మామూలుగా బయట కూడా మామూలుగా నాకు వేరే కొంతమంది పిల్లలకి చదువుకి నేను హెల్ప్ చేస్తాను. ఎక్కడ కూడా బయటకు రానివారు పెట్టింది అసలు లేదు. ఎందుకండి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు, అరే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మా హీరో ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడు, మా హీరో ఇలా చేస్తాడు అలా చేస్తాడు అనుకుంటారు. వచ్చిన ఫ్యాన్స్ చెప్తాను ముందు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వీలైతే హెల్ప్ చేయండి అంతే. మిమ్మల్ని కలుస్తున్నానని చెప్తే ట్విట్టర్లో చాలామంది ఫ్యాన్స్ మా హీరోని ముందు అర్జెంట్గా విలన్గా యాక్ట్ చేయమని నేను అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారంటారు? మా హీరోని విలన్ చేయమని ఎవరు అడగరు. లేదు, మా హీరోని విలన్గా చేయమని నేను అడుగుతున్నారు. అదే ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నారు. అది అంటే ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలో విలన్గా చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని. వాళ్ళ ఇష్టం తెలియదండి బేసిక్లీ. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారు, హీరోగా మిమ్మల్ని అభిమానిస్తున్నారు, కానీ మిమ్మల్ని విలన్ పాత్రలు చూడాలని మేబీ వాళ్ళకి నేను చేసిన ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ ఇంకా అది పడిపోయిందేమో అది మేబీ. ఎందుకంటే దాదాపు 40-45 మంది వాళ్ళు యాక్చువల్గా ముందు వాళ్ళందరూ వాళ్ళే మా హీరోయిన్ ఇంటర్వ్యూ చేయండి అంటే చేస్తే ఏం అడగాలి అని అడిగితే నేను వాళ్ళు 40-45లో ఎక్కువ మెజారిటీ పీపుల్ అదే. ఓకే, హిట్ సినిమా చేయమని చాలామంది చెప్తారు, మంచి హిట్ ఇమ్మనంటే మా హీరోయిన్ హిట్ అది కామన్. బట్ విలన్గా చేయమని అడిగితే నాకు ఆశ్చర్యం, ఎందుకు హీరోయిన్ విలన్గా చేయమంటున్నారా అంటే మేబీ వాళ్ళకి ఆ 3 మూవీస్ ఇంపాక్ట్ అట్లా ఉందన్నమాట. పోనీ అలా వస్తే క్యారెక్టర్ చేస్తారా? ఇప్పుడే నాకేం చేయాలని లేదు. ప్రభాస్ మీ ఫ్రెండ్ కదా, మేము నా సినిమాలో మంచి విలన్ క్యారెక్టర్ ఇస్తాను చేయండి. అప్పుడు చేస్తారా ప్రభాస్ సినిమా? ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది కదా. అంటే నేను అప్పుడు ఫస్ట్ విలన్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ నాకు ఆ సినిమా ఫ్లాప్ అయింది, ఫస్ట్ మూవీ నాకు. దాని తర్వాత ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడు ఆపర్చునిటీ కోసం అప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది.
నేను చూపించాలి వాట్ ఐఎమ్ అనేది నాకు కరెక్ట్ క్యారెక్టర్ పడింది అప్పుడు. ఈవెన్ నాకు అప్పుడు పడిన 3 క్యారెక్టర్స్ కూడా ఈక్వల్ టు హీరో ఉండే ఆ క్యారెక్టర్స్, అంత బలమైన క్యారెక్టర్స్ కాబట్టి ఆ ఇంపాక్టే నాకు నెక్స్ట్ హీరోకి రావడానికి కూడా ప్లస్ అయింది, నో డౌట్. ఈ మధ్యన ఈ పాన్ ఇండియా సినిమాలు వచ్చి కూడా విలన్ క్యారెక్టర్ బలంగా తయారయ్యాయి కదా. అవును, అంటే ఏదో విలన్ అంటే విలన్ 2 ఫైట్లు అట్లా వేస్ట్ అండి. ఆ క్యారెక్టర్ ఉంటే ఆ డెప్త్ ఉండాలి, ఆ వెయిట్ ఉండాలి, లేకపోతే వేస్ట్ చేయటం. ఇప్పుడు మీరు మైక్ ముందు చెప్పారు కాబట్టి జనాలు చూస్తారు. మళ్ళీ మీ ఓన్ బ్యానర్ లాంటిది యూవీలో సినిమా చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? బాగుంది, అంటే ఫ్రమ్ ద ఫ్రెండ్స్ కదా, డెఫినెట్గా. ఇంకా సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్ అండి, అది కొంచెం అంటున్నారు కదా, కొత్తగా కొంచెం స్ట్రాంగ్ సబ్జెక్ట్, అది బాగుంది. సో సరైన హిట్ ఈ సినిమాతో డెలివరీ చేస్తున్నారని ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు? నమ్మకం లేకపోతే ముందుకు నడవలేమండి, బేసిక్లీ వీ హ్యావ్ టు. అంటే ఇప్పుడు చూశారు కదా, కాపీ కూడా చూసి అంటే బాగుంది సినిమా. సరే, ఎక్కడో చిన్న పిసర్లో మిస్ఫేర్ అవడం అది ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నేను చెప్తానండి, బేసిక్లీ ఓపెన్గా చెప్పాలంటే భీమా నేను నమ్మా, బట్ దాంట్లో ఒక చిన్న ఇది నాకు తెలుసు అక్కడ కొట్టిద్దని, కానీ అది కొట్టింది అది. బట్ మిగతాది వర్కౌట్ అది దీన్ని ఓవర్ షాడో చేసేసి అనుకున్నాను. మీకు ముందే తెలిసిపోతుంది, ముందే తెలిసింది ఆ బ్లాగ్ బాగాలేదు, నో డౌట్, అది మా అందరికీ తెలుసు. అది రాంబాణం కూడా మీకు బాగా ముందే తెలిసిపోయింది, అది ఫస్టే తెలిసిందిలేండి, అది ఫస్టే తెలిసిపోయింది, అది తెలిసిపోయింది. అప్పుడే మీ మూడు ఆఫ్ అయిపోయింది. అంటే ఏం చేయలేం, ఎందుకు అయిపోయింది అంతేలేండి, దాని గురించి వేస్ట్. పోలేండి, ఈ సినిమాతో మీరు మంచి హిట్ కొట్టాలి. సో నెక్స్ట్ కంటిన్యూ హిట్ కొట్టాలి. మీ అభిమానులు కోరుకుంటున్నట్టు ప్రభాస్తో మళ్ళీ మరోసారి మంచి విలన్ క్యారెక్టర్ చేద్దాం, టీ అంటే టీ అనేలాగా చెయ్యాలి. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.